బ్రేకింగ్ న్యూస్. ఈ బ్రేకింగ్ న్యూస్ మీకు చెప్పే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఏదైనా పని చేసుకుంటూ సడన్గా మీరు ఇలా చూసేసరికి మీ ముందు ఒక పెద్ద పులి ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకసారి మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో రాయండి. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అక్కడ ఆడపులి కోసం వెతుకుతూ ఒక మగపులి కనిపించిన వాళ్లను చంపేస్తున్న భయానక ఘటన చోటు చేసుకుంటుంది. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం అక్కడి వాసులను భయానికి గురి చేస్తోంది. ఈ పెద్ద పులి అక్కడ తిరుగుతోంది. ఆ పెద్ద పులి ఒక ఆడపులిని వెతుకుతూ తిరుగుతోంది. తన ప్రేయసి తప్పిపోయింది, జంట విడిపోయింది. దీంతో ఈ మగపులి అక్కడ జనసంచారంలోకి వచ్చి మనుషులను వేటాడుతోంది. 15 రోజులుగా ప్రేయసి కోసం మగపులి అన్వేషణ చేస్తోంది. పెద్ద పులి ప్రేమ కథ మనుషులకు ప్రాణ సంకటంగా మారింది. ప్రేయసి కోసం తిరుగుతూ ప్రజల ప్రాణాలను తీస్తోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ పెద్ద పులి కొమరంభీం జిల్లాలో పత్తి చేనులో పని చేసుకుంటున్న మోరే లక్ష్మిపై ఈ పెద్ద పులి దాడి చేసి చంపేసింది. ఇప్పుడు మోరే లక్ష్మి మృతదేహంతో ఫారెస్ట్ అధికారుల కార్యాలయం ముందు ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. పులి దాడితో భయాన్ని వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఒంటరిగా వెళ్లాలంటే భయం, తలుపులు తీసుకొని ఇంట్లో ఉండాలి అన్న భయం, తమ పిల్లలు బయటకు వెళితే ఏమైపోయారో అనే భయం. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్ లో చూస్తున్నారు. మోరే లక్ష్మి మృతదేహాన్ని తీసుకొని ఫారెస్ట్ అధికారుల కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. దీనికి అధికారులు బాధ్యత వహించాలి. పెద్ద పులి సంచరిస్తోంది అని తెలిసినప్పటికీ, ఫిర్యాదులు ఉన్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం, రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం వల్లే మోరే లక్ష్మి చనిపోయింది అని వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె మృతదేహంతో ధర్నా చేస్తున్నారు. రెండవ బాక్స్ లో మీరు పెద్ద పులి సంచారాన్ని కూడా చూడొచ్చు. పులి దాడితో ఖానాపూర్ ఆసిఫాబాద్ ఏజెన్సీలో భయం నెలకొంది. ఆ పెద్ద పులి, ఆ పులి మగపులి ఆడపులి కోసం అన్వేషిస్తూ కనిపించిన మనుషులపై దాడి చేస్తోంది ఈ పెద్ద పులి. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, పెద్ద పులి సంచరిస్తోంది అని అక్కడ గ్రామస్తులు భయాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ 15 రోజులుగా అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే మోరే లక్ష్మిపై ఆ పులి దాడి చేసిందని చెప్తున్నారు. సో ఏంటి అక్కడ పరిస్థితి? ఎస్ రోహిత్, ప్రధానంగా పెద్ద పులి సంచారం ఏజెన్సీలో కలకలం రేపుతుంది. అదే పెద్ద పులి 2 రోజుల క్రితం గోయిగాం సరిహద్దుల్లో కనబడ్డ పెద్ద పులి నేరుగా ఈరోజు కాగజ్ నగర్ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఆ 12 నంబర్ చే నంబర్లో ప్రధానంగా మోర్లే లక్ష్మిపై దాడి చేసినట్టు, ఆ దాడిలో లక్ష్మి చనిపోయినట్టు మనకు ప్రత్యక్షంగా కనబడుతున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా మోర్లే లక్ష్మిపై పత్తి ఏరడానికి వెళ్ళింది. మోర్లే లక్ష్మిపై పెద్ద పులి దాడి చేసింది. అదే తరుణంలో వెంటనే పెద్దగా గ్రామస్తులు వచ్చారు. అక్కడి నుంచి మోర్లే లక్ష్మిని హాస్పిటల్ తరలించే ప్రయత్నం చేశారు. కాకినాడ హాస్పిటల్ తీసుకొస్తున్న తరుణంలో ప్రాథమిక చికిత్స అందుతున్న టైంలోనే మోర్లే లక్ష్మి చనిపోయిన పరిస్థితి కనబడింది. అయితే వరుసగా పులి ఘటనలు జరుగుతున్న పరిస్థితి. పులి దాడి ఘటన అంతకుముందు చింతల మానేపల్లి, అంతకుముందు ఆ బెజ్జూర్ లాంటి ప్రాంతం, ఇప్పుడు ఆ కాగజ్ నగర్ రూరల్ మండలం అనేటువంటి ఈజ్గాం చే నంబర్లో ఇది జరిగిన యథార్థం. ముఖ్యంగా లక్ష్మి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మృతదేహాన్ని తీసుకెళ్లి నేరుగా అటు ఫారెస్ట్ కార్యాలయం ఎదుట పెట్టి నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ధర్నా చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా రైతులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. పెద్ద పులి సంచరిస్తుంది అని తెలిసినా కూడా ఎందుకు పెద్ద పులికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ పాటించలేదు? అదేవిధంగా గ్రామాల్లో పెద్ద పులి నేరుగా వస్తున్నా కానీ ఎందుకు పట్టుకోవట్లేదని ఇటు సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ప్రజా సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? లక్ష్మి మరణం తర్వాత, లక్ష్మిని పెద్ద పులి పీక్కుని తిన్న తర్వాత, ఆమెను చంపిన తర్వాత అధికారులు వచ్చిన చలనం ఏంటి? ఆ గ్రామస్తులు అడుగుతున్న ప్రశ్నలకు, లక్ష్మి కుటుంబ సభ్యులు అడుగుతున్న ప్రశ్నలకు అధికారులు ఏం చెప్తున్నారు? ఎస్ రోహిత్, ప్రధానంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫారెస్ట్ లో 15 పెద్ద పుళ్ళు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు తిరిగే పెద్ద పులే, ఆ పెద్ద పులి జంటగా ఉన్న పెద్ద పులి, ఆడ పెద్ద పులి కోసం 15 రోజులుగా తిరుగుతున్న పరిస్థితి. ప్రేయసి కోసం మొగ పెద్ద పులి తిరుగుతున్న పరిస్థితి. దానికోసం 1500 నుంచి ఒక రోజుకు దాదాపుగా 1000 కిలోమీటర్లు తిరుగుతున్నట్టు తెలిసింది. అయితే ఈ 15 రోజులలో ఆ 1000 కిలోమీటర్ తిరిగినట్టు తెలిసింది. రోజు 100 కిలోమీటర్ల చొప్పున, అంటే రోజుకో కాడ టైగర్ మూవ్మెంట్ కనబడుతుంది. ఆ టైగర్ పాదముద్రికల ద్వారా అది
ఏ పెద్ద పులి అనేది గుర్తిస్తున్నారు. K14 K6 లేదంటే K18 అనే ఆ ఫారెస్ట్ కోడ్ ప్రకారం తిరుగుతున్న పరిస్థితి. 20 రేంజుల్లో దానికి సంబంధించిన అంశంపై అన్వేషిస్తున్న పరిస్థితి కనబడుతుంది, ట్రాకింగ్ చేస్తున్న పరిస్థితి. అయితే అదే పెద్ద పులి ఈరోజు ఆ సంచారం ఆ రోజు రోజుకు ఉధృతి పెరిగిపోయింది, రోజు రోజుకు దాని వేగం పెరుగుతుంది. ముఖ్యంగా వేరే వేరే రేంజుల నుంచి రేంజులు దాటుతున్న పరిస్థితి. అంటే నిన్న ఆశీర్వాద్ రేంజ్ లో కనబడింది, ఈ రోజు కాగజ్నగర్ రేంజ్ లో కనబడింది. అంతకుముందు అంటే జంటలో నుంచి విడిపోయిన పులేనా, ఆడపులిని వెతుకుతూ వెళుతున్న పులేనా? టైగర్ కారిడార్ లో ప్రధానంగా తనకు సంబంధించిన ఒక ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది అని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఆ ఆవాసంలో నుండే తనకు సంబంధించిన ఆడపులి కోసం అసలు ఆ ఆడపులి కోసం ఈ అన్వేషణ జరుగుతుంది. ఆడపులి ఎక్కడుందో అక్కడ వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే అంతకుముందు నిర్మల్ కావచ్చు, ఆ తర్వాత ఆసిఫాబాద్ కావచ్చు, ఆ తర్వాత సవాతి లాంటి ప్రాంతాలు కావచ్చు, ఇలా ప్రధాన ప్రాంతాల్లో తిరుగుతున్న దాన్ని వెంటనే లొకేట్ చేస్తున్న పరిస్థితి, ట్రాకింగ్ చేస్తున్న పరిస్థితి, తెలుసుకుంటున్న పరిస్థితి ఫారెస్ట్ అధికారులు చూస్తున్నారు. అయితే పెద్ద పులి ఎప్పుడు కూడా హంటింగ్ చేయడానికి ప్రధానంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీంట్లో ఎప్పుడు కూడా వంగి ఉంటే ఇలాంటి దాడి జరుగుతుందని అధికారులు, ఫారెస్ట్ నిపుణులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పత్తి ఏరుతున్న తరుణంలో కొంత పత్తి ఏరే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఏదైనా జంతువు అనే దాడి జరుగుతుంది, లేకపోతే పెద్ద పులి దాడి చేయదు. అది ఈ విధంగా జరిగిందని మేము అనుమానిస్తున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ మేము చెప్పామని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. నేను ఒకసారి మిమ్మల్ని అడుగుతాను. అయితే ఆ పెద్ద పులి సంచారం గురించి అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు, ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేయడం లేదు అంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒకసారి వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. ఫారెస్ట్ నిర్లక్ష్య వైఖరి, ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి. గ్రామస్తులంతా ఆందోళన చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారుల కార్యాలయం దగ్గరకు వచ్చి అధికారుల నిర్లక్ష్యం నశించాలి, మాకు న్యాయం కావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అధికారులు పులిని పట్టుకోవడానికి, గుర్తించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రవి, అధికారులు ఏం చెప్తున్నారు? అంటే గ్రామస్తులను జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారా, లేదంటే పులిని గుర్తించి అక్కడ నుంచి వేరే చోటుకి తరలించి ఏర్పాట్లు చేస్తున్నారా, లేకపోతే గ్రామస్తులనే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారా? రోహిత్, ప్రధానంగా ఇప్పటికే పెద్ద పులి ఏది వచ్చిందనే దాంట్లో అన్వేషణలో పడ్డారు పోలీసులు, ఫారెస్ట్ అధికారులు. అయితే ఫారెస్ట్ అధికారులు ముఖ్యంగా పెద్ద పులికి సంబంధించిన ట్రాకింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పులి ఎటు వెళ్ళింది, ఏం జరిగింది, ఎక్కడుంది, గ్రామాలలోకి వెళ్తే ప్రమాదకరంగా ఉంటుందని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే గ్రామాల్లో చాటింపు చేస్తున్నారు, వివిధ ప్రాంతాల్లో చెబుతున్నారు. ఎప్పుడు కూడా టైగర్ మూవ్మెంట్ ఒక కాడ జరిగిన తర్వాత దాదాపుగా ఒక 40 నుంచి 60 కిలోమీటర్ల మధ్య టైగర్ మూవ్మెంట్ కనబడుతుంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఇప్పటికే హై అలర్ట్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఆ పత్తి చేన్లలో పత్తి పనులకు వెళ్ళిన కార్మికులకు వారికి వెంటనే కొంత చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గుంపులుగా ఉండాలి, వెంటనే ఏదైనా కనబడితే మాకు సమాచారం ఇవ్వాలి, ఎవరు కూడా పులికి హాని చేయొద్దని చెబుతున్నప్పటికీ ఇటు గిరిజనులు అదే విధంగా రైతులు మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ట్రాప్ కెమెరాస్ ఏమన్నా ఏర్పాటు చేశారా, బోన్ లాంటివి ఏమన్నా ఏర్పాటు చేయాలని అనుకుంటూ ఉన్నారా? ప్రత్యేక ఆపరేషన్ ఏమన్నా జరుగుతుందా? రోహిత్, ప్రధానంగా మ్యాన్ హంటింగ్ ఒక్కసారి పులి చేసిందంటే అది ఫారెస్ట్ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు చాలా తీవ్రంగా పరిగణిస్తారు, తీవ్రంగా భావిస్తారు. ఒక్కసారి మ్యాన్ హంటింగ్ లో పెద్ద పులి కనుక ఆ మనిషి రక్తాన్ని రుచి మరిగిన తర్వాత అది మళ్ళీ ఆ ప్రాంతాల్లో జనావాసాల్లో ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది, గ్రామాల్లోపై దాడి చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దాన్ని ఎలాగైనా పట్టుకునే ప్రయత్నమే ఫారెస్ట్ అధికారులు చేయాలి. దానికోసం ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు కొన్ని టీములుగా, ఒక 6 టీములుగా ఏర్పడి దానిపై కొంత శోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది, ట్రాకింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది, ట్రాకింగ్ కెమెరాలను కూడా అమర్స్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ తరుణంలోనే కొంత ఆ గ్రామాల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్న పరిస్థితి కనబడుతుంది. పెద్ద పులిని వెంటనే పట్టుకోవాలి, మ్యాన్ హంటింగ్ చేసిన పెద్ద పులి వల్ల ప్రమాదం ఉంటుంది కాబట్టి వెంటనే పట్టుకోవాలని
చెబుతున్న పరిస్థితి. ఫారెస్ట్ అధికారులకు చాలా సీరియస్గా అల్టిమేటం జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఒక విషయం అయితే సూటిగా చెబుతున్నారు, పెద్ద పుల్ల వల్ల మాకు భయం ఉంది, ముఖ్యంగా ఎప్పుడు లేని పెద్ద పుల్లో ఇప్పుడే ఎలా వచ్చినాయి, రావడానికి ప్రధాన కారణం ఏంటి అని ఓ దిక్కు జనాలు సృష్టిగా ఫారెస్ట్ అధికారులను ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పక్కనే తిప్పేశ్వర్ ఉంది కాబట్టి క్రాసింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువగా ఆడపులి మగపులి కోసం అన్వేషణ జరుగుతూ ఉంటుంది. దీనికోసమే ఏదైనా జరిగిందా అనే కోణంలో కొంత ఫారెస్ట్ అధికారులు శోధిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రోహిత్ ప్రధానంగా ఈ పులి ప్రేయసి కోసమే ప్రియుడు తిరుగుతున్న పరిస్థితి కనబడుతుందని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ప్రేయసి కోసమే ఈ అన్వేషణ జరుగుతుంది. దాంట్లో భాగంగానే 1000 కిలోమీటర్ల ప్రయాణం ఇప్పటికి పులి చేసింది, 20 రేంజ్లు దాటుతుంది. ముఖ్యంగా అందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని అధికారులు అయితే చెబుతున్న పరిస్థితి. మరోపక్క ప్రజలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు, వెంటనే పులిని పట్టుకోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. రోహిత్ రైట్ రవి, ప్రేయసి కోసం తిరుగుతున్న ఒక పెద్ద పులి మగ పులి మనుషులను చంపేస్తోంది, జాగ్రత్తగా ఉండండి. ఆదిలాబాద్ జిల్లాలో ఇది అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ పెద్ద పులి ప్రేమ కథ మనుషుల ప్రాణాల మీదకు వస్తుంది. 15 రోజులుగా ప్రేయసి కోసం ఒక మగ పులి అన్వేషిస్తోంది, కనిపించిన వారిపై దాడి చేస్తోంది. ప్రేయసి కోసం తిరుగుతూ ప్రజల ప్రాణాలను తీస్తోంది ఇప్పుడు మీరు చూస్తున్న పెద్ద పులి. కొమరంభీం జిల్లాలో పత్తి చేనులో పనిచేసుకుంటున్న మోరె లక్ష్మిపై దాడి చేసి చంపేసింది ఈ పెద్ద పులి. డెడ్ బాడీతో ఇప్పుడు ఫారెస్ట్ అధికారుల ఆఫీస్ ముందు న్యాయం కావాలి అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. పులి దాడితో భయాందోళనలో ఉన్నారు గ్రామస్తులు. ఖానాపూర్ ఆసిఫాబాద్ ఏజెన్సీలో ఉన్న ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆడ పులి కోసం వెతుకుతున్న ఈ మగ పులి ఎక్కడైనా మనుషులు కనిపిస్తే వారిపై దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు పెద్ద పులి కోసం ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద పులి జాడ కనుక్కోవటానికి ఆ పెద్ద పులి సంచారం ఎటువైపుగా ఉందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోపు ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోరె లక్ష్మి కుటుంబ సభ్యులు ఆ మృతదేహంతో ఫారెస్ట్ అధికారుల కార్యాలయం దగ్గరకు వచ్చి న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్న దృశ్యాలు మొదటి బాక్స్ లో చూస్తున్నాం. మరోవైపు పులి సంచారాన్ని రెండవ బాక్స్ లో చూస్తున్నాం. ఈ పులి మనుషులపై దాడి చేసి మళ్ళీ అడవిలోకి పారిపోతూ ఉంది, అడవిలోకి వెళ్ళిపోతూ ఉంది. ఆ పులి సంచారం ఇప్పుడు ఎక్కడుందో తెలియడం లేదు. అధికారులు మాత్రం ఆ పెద్ద పులిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఖానాపూర్ ఆసిఫాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అలర్ట్గా ఉండండి. ఫారెస్ట్ నిర్లక్ష్య వైఖరి, ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్య వైఖరి, ఫారెస్ట్ అధికారుల మధ్యలో రాక ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని